కనకరావు గారు మాటలకు సమాధానం చెప్పండి. వైసీపీలో వచ్చినప్పటికీ రెండు రకాల వాయిస్లు ఉన్నాయి సార్. ఒకటి గౌరవప్రదమైన మర్యాదగా మాట్లాడే మన కనకారావు మాదిగ లాంటి వారు, మన ఎమ్మెల్సీ గారు ఉన్నారు, ఆయన పేరు ఉన్నారు, అటువంటి వారు ఇంకా కొంతమంది ఉన్నారు. ఇక తీవ్రవాదంతో అసలు తెలివి లేకుండా మాట్లాడే వాళ్ళు, అందులో ఇద్దరు రెడ్లు, ఒక ఆయన బాలకోటయ్య గారు అయితే ఒక మహిళ, ఆ మహిళ గురించి ఆయన ఒక డిబేట్ లో ఒక రకంగా మాట్లాడి చెప్పారు, కాబట్టి పేరు చెప్పక్కర్లేదు. కానీ ఈ ముగ్గురు ఒక వర్గానికి చెందిన వాళ్ళు, మిగతా వాళ్ళందరూ ఒక వర్గానికి చెందిన వాళ్ళే. వీళ్ళలో ఈ రెండో వర్గం చెందిన వాళ్ళు చాలా గౌరవంగా మాట్లాడతారు, మర్యాదగా మాట్లాడతారు, పద్ధతి దాటరు. అందుకనే వాళ్ళని మేము గౌరవిస్తాం, వాళ్ళు అడిగిన ప్రశ్నలు మేము సమాధానం చెప్పాలి. సీజ్ ద షిప్. అక్కడ జరిగింది పీడిఎస్ బియ్యం అక్రమ రవాణా. పీడిఎస్ బియ్యాన్ని అక్రమ రవాణా చేసే హక్కు ఎవరికీ లేదు. అది 6A కింద వచ్చింది, తర్వాత పెనాల్టీ కట్టారు కాబట్టి అది సక్రమం అయిపోయింది. కుదరదండి. అసలు ఆ బియ్యాన్ని నువ్వు అసలు బోర్డర్స్ దాటించి అధికారమే, నీకు అసలు బియ్యాన్ని కలిగి ఉంటమే నేరం. ఆ బియ్యం కలిగి ఉంటమే నేరం. నువ్వు ఎట్లా కలిగి ఉంటావని. ఓకే, ఇప్పుడు ఈయన మాట్లాడింది, ఈయన పెనాల్టీ కట్టింది అన్నది పేరు నాని గారి అంశం అండి. పేరు నాని అంశం వచ్చినప్పటికీ అక్కడ ఆ అంశంలో ఇస్తాను ఒక్క నిమిషం, ప్రభుత్వం కాదు, ఇస్తానండి ఒక్క నిమిషం, ఆయన మాట్లాడండి, మీరు మాట్లాడండి. 6A కింద కేసు పెట్టి బియ్యం సీజ్ చేసినాక ఈ టెండర్ పెడతారండి. ఎవరైతే పాడుకుంటారో లీగలైజ్ అవుతాయి, అవి అమ్ముకుంటారు. అది తెలుసుకోమని చెప్పండి. సరే, ఒక మాట వినండి, ఒక మాట వింటారా? మీరు 6A కింద ఇప్పుడు అది మేము పెట్టట్లేదు, ఇప్పుడు మేము పెట్టట్లేదు దాన్ని. కాకపోతే మీ పార్టీ టైంలో పనిచేసిన కొంతమంది సన్నాసి అధికారులు వీళ్ళతో కుమ్ముక్క ఆ రకంగా చేయాలని ప్రయత్నం చేస్తే ఇప్పుడు అటువంటి ప్రయత్నాలు చేయొద్దని స్పష్టంగా మేము చెప్తున్నాము. 6A కింద తీసుకోవద్దు, బిఎన్ఎస్ చట్టం కింద కేసులు బుక్ చేయమని చెప్తున్నాము. వాళ్ళు చేస్తున్నది ఆర్గనైజ్డ్ క్రైమ్, దాన్ని ఎస్టాబ్లిష్ చేయబోతున్నాము. ఆ విచారణ మేము కొనసాగిస్తున్నాము. అది విచారణ దశలో ఇంకా ఉన్నది. త్రూ అవుట్ ఆంధ్రాలో ఈ యొక్క రేషన్ బియ్యాన్ని ఏ రకంగా ఛానలైజ్ చేసి గ్రీన్ ఛానల్ ద్వారా కాకినాడ దాకా తీసుకొచ్చి ఎట్లా చేస్తున్నారు. ఎస్, ఆ షిప్ లో ఎక్కించే ముందు కూడా 3 చెక్ పోస్టులు దాటి, ఆ చెక్ పోస్ట్ లో ఉన్న అధికారులు కూడా సహనిందులే. వాళ్ళది పీడిఎస్ ధాన్యం అని తెలిసిన తర్వాత కూడా ఎట్లా వదిలేరు, దాని మీద కూడా ఎంక్వైరీ జరుగుతుంది, వాళ్ళ మీద కూడా కేసులు ఉంటాయి. ఇక పేర్ని నాని గారి అంశం వచ్చినప్పటికీ, పేర్ని నాని గారి వారి భార్య గారి పేరు మీద ఒక గోడౌన్ పెట్టారు సార్, దానికి తప్పులేదు. కానీ ఆ గోడౌన్ లో పీడిఎస్ ధాన్యం మాయమైందని చెప్పారు. చెప్పింది ఎవరు? వాళ్లే చెప్పారు. వాళ్ళు ఏం చేశారు? గవర్నమెంట్ కి లేఖ రాశారు, ఈ మాయమైన బియ్యానికి విలువంతా కడితే మేము డబ్బులు కడతామన్నారు. అంటే ఏంటి? డబ్బు కట్టేస్తే ఇప్పుడు కనకరావు గారు మాట్లాడినట్టుగా నేరం తప్పిపోద్ది అనుకున్నారు. కానీ మేము అట్లా వదలదలుచుకోలేదే, మిమ్మల్ని అంత తేలిక మేము వదలదలుచుకోలే. మీతో డబ్బు కట్టించుకుంటాము, పైగా ఈ బిఎన్ఎస్ చట్టం కింద కూడా మిమ్మల్ని చక్కగా ఇరికిస్తాం. ఎందుకంటే అది బుద్ధిపూర్వకంగా చేసింది. దానికి మీరు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఏంటి? వెయింగ్ మిషన్లో తేడా ఉందని. ఏంటి వెయింగ్ మిషన్ లో మరి టన్నులను మెట్రిక్ టన్నులు అంత తేడాలు వస్తాయా? అన్ని బస్తాలు తేడాలు వస్తాయా? ఈ కాకమ్మ కబుర్లు బయట ఎవరికైనా చెప్పుకోండి. కానీ దాని మీద కూడా ఖచ్చితంగా, అందుకనే పేరు నాని గారు వచ్చి ప్రెస్ మీట్ పెడతానికి కారణం ఏంటంటే ఆల్రెడీ అక్కడ వాళ్ళ మేనేజర్ అరెస్ట్ అవుతున్నాడు, ఆ ప్రాసిక్యూటర్. కాబట్టి ఆయన ఏం చెప్పాడు? మా మేనేజర్ అరెస్ట్ చేస్తారు, అతనితో కన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకుంటారు, తీసుకున్న తర్వాత నన్ను అరెస్ట్ చేస్తారు. అవన్నీ నీకు తెలుసు కదా. తెలుసు కాబట్టి పత్రికా ప్రకటన పెట్టి ఏదో ఒకదంపుడు ఉపన్యాసం చేశావు. జరిగేది అదే, జరుగుతున్నది అదే, జరగబోయేది కూడా అదే. కనకరావు గారు, నిన్ను ఖచ్చితంగా లోపలైతే ఖాయం. ఎందుకంటే ఆ మొత్తం ఇందులో కర్త కర్మ క్రియ మొత్తం నువ్వే. మీ భార్య కాదు, మీ భార్య అమాయకంగా ఆ పేరు మీద గోడౌన్ ఉండటం వల్ల, లీగల్ గా ఆ గోడౌన్ ఆ పేరు మీద ఉండటం వల్ల ఇరుక్కుపోయింది తప్పితే ఆమె అందులో పాత్రధారాన్ని కానీ సూత్రధారాన్ని కోట్ల. దీనికి మొత్తం కర్త కర్మ క్రియ పేరు నాని. ఓకే, కనకరావు గారు, తప్పు చేసి డబ్బులు కట్టేస్తాం, పెనాల్టీ కడతామంటే ఒప్పుకుంటారా అని? సార్, అవి ప్రైవేట్ కూడా అండి. సివిల్ సప్లై సంబంధించినటువంటి ఏదైతే స్టాక్ పాయింట్ గా పెట్టుకోవడం కోసం గవర్నమెంట్ కాడ నుంచి గవర్నమెంట్ వాళ్ళ కాడ పెట్టినప్పుడు ఎంతైతే క్వాంటిటీ పెడతారో, ఎంతైతే క్వాంటిటీ రిలీజ్ చేసే దగ్గర మధ్యలో వేరియేషన్ వచ్చినప్పుడు మా దగ్గర ఏదైతే షార్టేజ్ వచ్చింది కాబట్టి ఆ షార్టేజ్కి మేమే బాధ్యులమే. కారణాలు ఏదైనా కానీ ఆ ఎలికల